ఈరోజు మన వీడియోలో సిఎస్సి సైట్లో టీఏఎస్ డేటా అప్డేట్ చేయడానికి సంబంధించి ఆప్షన్ని ఇన్సర్ట్ చేయడం జరిగింది. అయితే ఇంతకుముందు వరకు కూడా ఈ టీఏఎస్ టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఈ డేటాని మనం అప్డేట్ చేసుకోవడానికి స్టూడెంట్ ఇన్ఫో సైట్లో అప్డేట్ చేసేవాళ్ళం. ప్రజెంటు ఆ ఆప్షన్ని స్టూడెంట్ ఇన్ఫో సైట్ నుంచి తొలగించి సిఎస్సి సైట్లో ఈ టీఏఎస్ డేటాకు సంబంధించినటువంటి ఆప్షన్ని ఎనేబుల్ చేయడం జరిగింది. అయితే ఇంతకుముందు మనం డేటాని అప్డేట్ చేయడం కోసము ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే 1-2 మార్పులు చేర్పులు చేసి డేటాని సబ్మిట్ చేసేవాళ్ళం. ఇప్పుడు సిఎస్సికి టీఏఎస్ ఆప్షన్ని ఇన్సర్ట్ చేసిన తర్వాత మళ్ళీ అన్ని డీటెయిల్స్ కూడా టీచర్స్ యొక్క బేసిక్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ట్రాన్స్ఫర్ డీటెయిల్స్, ప్రమోషన్ డీటెయిల్స్ అన్నీ కూడా మళ్ళీ కొత్తగా ఎంటర్ చేయాల్సి వస్తుందన్నమాట. మళ్ళీ కొత్తగా ఎంటర్ చేయాల్సి వస్తుందంటే మనం అన్నీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్ని డీటెయిల్స్ కూడా మనం దగ్గర పెట్టుకోవాలి. అయితే అవన్నీ మళ్ళీ 1-2 సార్లు మనం చెక్ చేసుకోవడం కష్టం కాబట్టి ఆల్రెడీ ఇంతకుముందు స్టూడెంట్ ఇన్ఫో సైట్లో ఆల్రెడీ మనం మన డేటాని సబ్మిట్ చేయడం జరిగింది. అలా సబ్మిట్ చేసిన డేటాని పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకుంటే ఆ డౌన్లోడ్ చేసుకున్న డేటాని ఎదుర్కొంటూ పెట్టుకొని ఇప్పుడు కొత్తగా సిఎస్సి సైట్లో టీఏఎస్కు సంబంధించి మళ్ళీ డేటాని అప్డేట్ చేయడానికి ఈ ఇన్ఫర్మేషన్ మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆ యొక్క పీడిఎఫ్ని స్టూడెంట్ ఇన్ఫో సైట్లో మన యొక్క ఇండివిజువల్ లాగిన్ నుంచి స్కూల్ లాగిన్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే విషయం గురించి ఈరోజు వీడియోలో మనం చూద్దాం. ఈ పాత డేటాని డౌన్లోడ్ చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి student.info.ap.government.login. ఇది మన గూగుల్ ఇలా టైప్ చేయగానే మనకి స్క్రీన్ మీద ఎలా కనబడుతుంది ఈఎంఎస్ అని చెప్పేసి. అంటే ఇంతకుముందు ఆల్రెడీ దీంట్లోనే మనం మార్క్స్ ఎంట్రీ చేయడము అన్ని రకాల సర్వీసెస్ దీంట్లోనే అందుబాటులో ఉంటాయి అన్నమాట. దాని మీద క్లిక్ చేసి ఓపెన్ చేయగానే మనకి స్క్రీన్ లాగిన్ క్రెడెన్షియల్స్ ఉన్నటువంటి స్క్రీన్ ఓపెన్ అవుతుంది. హోమ్ స్క్రీన్ మనకి ఇలా కనపడుతుంది. ఇక్కడ డిపార్ట్మెంట్ లాగిన్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఈ డిపార్ట్మెంట్ లాగిన్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత యూజర్ ఐడి, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ అని అడుగుతుంది మనకి. యూజర్ ఐడి వచ్చేసి మనకి ఈ యొక్క టీఏఎస్ పాత డేటాని 2 రకాలుగా అంటే మన యొక్క ట్రెజరీ ఐడి ద్వారాను నెక్స్ట్ అట్లాగే స్కూల్ డైస్ కోడ్ ద్వారా ఈ 2 రకాలుగా కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముందుగా మన ఇండివిజువల్ క్రెడెన్షియల్స్ అంటే ట్రెజరీ ఐడి, దానికి మనం పెట్టుకున్నటువంటి పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ఎలా డౌన్లోడ్ చేయాలనేది ముందు చూద్దాం. లాగిన్ క్రెడెన్షియల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి సర్వీసెస్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. దీని మీద స్టాఫ్ అనే ఆప్షన్ నొక్కగానే మధ్యలో సెకండ్ ఆప్షన్ అయినటువంటి సెర్చ్ ఎంప్లాయీ అనే ఆప్షన్ ఉంది. ఈ సెర్చ్ ఎంప్లాయీ ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ టీచర్ కోడ్ అని చెప్పేసి ఉంది. టీచర్ కోడ్ అంటే మన యొక్క ట్రెజరీ ఐడి ఎంటర్ చేయాలి, తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి, ఆ తర్వాత నెక్స్ట్ గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి. గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే డిస్ట్రిక్ట్ నేము, మండల్ నేము, స్కూల్ కోడ్, స్కూల్ నేము, ట్రెజరీ ఐడి, టీచర్ నేము వస్తాయి. కింద వచ్చేసరికి డౌన్లోడ్ పీడిఎఫ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఈ డౌన్లోడ్ పీడిఎఫ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి. అప్పుడు మనకి డీటెయిల్స్ మనకి ఇమేజ్తో సహా మన డేటా మొత్తం కూడా ఇట్లా పీడిఎఫ్లో డౌన్లోడ్ అవుతుంది అనమాట. సేమ్ ఈ డేటా మొత్తాన్ని కూడా మన ఈ పీడిఎఫ్ని మనం ప్రింట్ తీసుకొని ఇప్పుడు కొత్తగా సిఎస్సి సైట్లో మనకి ఎనేబుల్ చేసినటువంటి టీఏఎస్ డేటా మొత్తం కూడా మనం ఎంటర్ చేయాలి. మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ నుంచి ఎడ్యుకేషన్ డీటెయిల్స్, నెక్స్ట్ అట్లాగే మనకు అపాయింట్మెంట్ డీటెయిల్స్, నెక్స్ట్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ పీడిఎఫ్ కనుక మనం దగ్గర పెట్టుకుంటే ఆటోమేటిక్గా మనం మన డేటా మొత్తాన్ని కూడా అప్డేట్ చేయొచ్చు. ప్రజెంట్ సిఎస్సి సైట్లో కొత్తగా ఇన్సర్ట్ చేసినటువంటి సర్వీసెస్లో టీఏఎస్ డేటాకు సంబంధించి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆ యొక్క ఐకాన్ని రిమూవ్ చేయడం జరిగింది. మళ్ళీ కొన్ని మోడిఫికేషన్స్ చేసిన తర్వాత మన టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్కి సంబంధించినటువంటి ఐకాన్ మళ్ళీ ఇన్సర్ట్ చేస్తారు. అది ఇన్సర్ట్ చేసిన తర్వాత ఈ డేటా 5 విండోస్ ఉంటాయి. 5 విండోస్కు సంబంధించినటువంటి డేటా ఎలా అప్డేట్ చేయాలనే విషయాన్ని నేను మళ్ళీ మీకు ఒక వీడియో రూపంలో ఇంకోసారి అందజేస్తాను. అలాగే ఇదే డేటాను మనం ఇందాక స్కూల్ లాగిన్లోను నెక్స్ట్ ఇండివిజువల్ లాగిన్ వచ్చేసరికి యూజర్ ఐడి వచ్చేసరికి ఏమో మనకి ట్రెజరీ ఐడి, నెక్స్ట్ పాస్వర్డ్ వచ్చేసరికి
మనం ఈ సైట్కి పెట్టుకున్నటువంటి పాస్వర్డ్ అది ఎంటర్ చేసి ఇక్కడ కనపడుతున్నటువంటి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ ఆప్షన్ ద్వారా లాగిన్ అయ్యి సేమ్ సర్వీసెస్లో స్టాఫ్ అది నొక్కగానే మనకి సెర్చ్ టీచర్ అని చెప్పేసి ఆప్షన్ వస్తుంది. అక్కడ మన యొక్క ట్రెజరీ ఐడి ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఎంటర్ చేయగానే మన డేటా కనబడుతుంది. పక్కనే డౌన్లోడ్ అని చెప్పేసి ఇందాక మనం ఎలా అయితే చూసామో ఆ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. డౌన్లోడ్ పీడిఎఫ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే మన డీటెయిల్స్ మొత్తం కూడా పీడిఎఫ్లో డౌన్లోడ్ అవుతాయి. అయితే అట్ ప్రెజెంట్ ఈ స్టూడెంట్ ఇన్ఫో సైటు మనకి గూగుల్ క్రోమ్లో వర్క్ అవ్వట్లేదు. మొజిల్లా ఫైర్ ఫాక్స్లో ఇది ఓపెన్ అవుతుంది. కాబట్టి గూగుల్లో కనుక క్రోమ్ బ్రౌజర్ ద్వారా ట్రై చేసినప్పుడు అవ్వకపోతే మొజిల్లా ఫైర్ ఫాక్స్ ద్వారా ట్రై చేయండి. తప్పనిసరిగా మనకి ఈ డేటా అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు.